సినిమాలు ఏంటంటే చిత్రపతి సినిమాకి వెన్నెలపల్లి లాంటివి. అలాగే ఆర్టిస్టులు కూడా అంటే హీరోలు కాకుండా మన దగ్గర ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రి గారు కానీ, ర్యాలీ గారు కానీ, ఒక రావు గోపాలరావు గారు కానీ, ఇలాగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ మన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే. అటువంటి జిల్లాలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా డెవలప్ కావాలని ఇక్కడ ఒక దృక్పథంతో మన మంత్రి గారు మొన్న అన్న మాటలకి నాకు ఎలాగైనా సరే మొట్టమొదటిగా ఆయన మంత్రి అయిన తర్వాత, సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత మా సినిమాకి, చిన్న సినిమాకి ఆయన చేతుల ద్వారాగా ఆయన చేతుల ద్వారాగా మా యొక్క టైటిల్ని లాంచ్ చేయాలని అనుకున్నాము. ఆ కోరిక మాకు నెరవేర్చినందుకు ఆయనకు అందరి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ కూడా డెవలప్ కావాలి. ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి ఇండస్ట్రీలో ఇక్కడ ఇది రావాలంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు. నా చిన్నప్పటి నుంచి నాకు కోరిక సార్ అది, కానీ నాకు ఎవరో ప్రోత్సాహం లేక నేను చేయలేకపోయాను. ఖచ్చితంగా ఒక స్టూడియో కావాలి సార్. ఇక్కడ ఒక స్టూడియో పెట్టుకుని తర్వాత, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన రాష్ట్రం ద్వారా, ఏపీ రాష్ట్రం ద్వారా 63% ఆఫ్ రెవెన్యూ తెలంగాణకి వెళ్తుంది. ఎందుకు అని అంటే మన దగ్గర హీరోల అభిమానులు, సినిమా అభిమానులు ఎక్కువ. తిండి తినకపోయినా సరే అభిమానాన్ని ఖర్చు పెడతారు. అందుకని అంత ఎక్కువ రెవెన్యూ అక్కడికి వెళ్తుంది. కాబట్టి మనకు కూడా, మన దగ్గర కూడా చిన్న సినిమాలు, మంచి వసతులు ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 90% ఆఫ్ టెక్నీషియన్స్ అందరూ మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మా మంత్రి గారికి సవినంగా నేను వారికి చేతులు పట్టుకుని నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఒక స్టూడియో పెడతాం సార్, దానికి మా సహాయ సహకారాలు కూడా మీకు కావాలంటే మేము చేస్తాం సార్, మా స్థలం ఇచ్చి ఇది చేస్తే బాగుంటుంది సార్. మొట్టమొదటి సెంటిమెంట్గా మా యొక్క టైటిల్ని మేము ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు, మీ చేతుల మీదుగా అనౌన్స్ చేస్తున్నాం. సో టైటిల్ లాంచ్ చేస్తుంది. ఎందుకంటే మంత్రి గారు భోజనం కూడా చేయలేదు, ఎక్కడికి వెళ్ళి అలా వచ్చారు మా గురించి. అదే టైటిల్ డౌన్ చేయండి సార్, డౌన్ చేయండి, డౌన్ సార్ ఒక నిమిషం. ఫోటో దించి చేస్తాం. ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నారా? అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు, అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు, ఇక హీరో సందీప్ గారు, హీరోయిన్ కావేరి గారు, వీరందరూ క్రూగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి ఈ సినిమా ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం. దానికి ముందు మాట్లాడేటువంటి సుప్రసిద్ధ నటులు, మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు. ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటుని ప్రదర్శించి మనందరికీ కూడా, మనందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతో వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవడం అంటే, కుమారదేవం సినిమా చెట్టు ఉన్నది మన అక్కడ కుమారదేవం దగ్గర ఆ చెట్టు మళ్ళీ కూడా చెప్పి మళ్ళీ రినోవేట్ చేస్తున్నారు. కుమారదేవం దగ్గర చేశారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది. కుమారదేవంలో షూటింగ్ జరుపుకోవటం, రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన రాజమండ్రిలో
ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఎంత గౌతమ్ రాజు గారు చెప్పినట్టుగా తొలి నుంచి కూడా ఈ ప్రాంతం, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సినిమాకి ముందుకేలా నిలబడ్డాయి. సినిమా రెవెన్యూ ఇచ్చే విషయంలో కానీ, సినిమా నటులుగా అభిమానులుగా ఉండేటువంటి విషయంలో కానీ, సినిమా గోయర్స్గా ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఉంటారు. అందుకేనేమో చరిత్ర తీసుకుంటే దుర్గా మూవీ టోన్ అనేటువంటి ఒక సినిమా స్టూడియో మొట్టమొదటి రాజమండ్రిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినిమా స్టూడియోల్లో దుర్గా మూవీ టోన్ గతంలోది, అది ధవళేశ్వరంలో ప్రారంభించిన స్టూడియోని. అదేవిధంగా ఈ ప్రాంతంలో అందమైనటువంటి గోదావరిని, కోనసీమని, అటు మారేడుమిల్లిని సెల్యులాయిడ్ మీద ఎక్కించినటువంటి అనేక మంది అద్భుతమైనటువంటి దర్శకులు మనం చూసాం. ఆదుర్త సుబ్బారావు గారు కానీ, కె విశ్వనాథ్ గారు కానీ, నారాయణరావు గారు కానీ, వీరందరూ కూడా తర్వాతి కాలంలో ఈ ప్రాంతాన్ని సెల్యులాయిడ్ మీద తీసుకురావడం కానీ, ఈ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించడం కానీ సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం. అలా సినిమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకే ఇవాళ గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి. సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఇక్కడి నుంచి ఎక్కువ వెళ్తుంది. తెలంగాణతో పోల్చుకుంటే సినిమాకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా పెద్దది, దాంతోపాటు సినిమా గోయర్స్ ఎక్కువ, తర్వాత సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా సంబంధించి. కాకపోతే మౌలిక సదుపాయాలన్నీ కూడా తెలంగాణలో స్టూడియో కానీ, డబ్బింగ్ థియేటర్ కానీ, రీడింగ్ థియేటర్ కానీ, ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్లో ఉండటం వల్ల ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతున్నాయి, కానీ అక్కడ షూటింగ్ జరిగేదానికి సంబంధించి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏది కూడా ఇక్కడ లేదు. అవి కూడా ఉంటే ఇది సమగ్రమైనటువంటి పరిస్థితి కల్పించడం. అందుకే నేను ఈ మధ్యకాలంలోనే నిర్మాతలకు లెటర్ రాశాను. గతంలో ఒక సినిమా విషయంగా నిర్మాతలు కొంతమంది వస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారితో మాట్లాడడం జరిగింది నిర్మాతలతో. ఈ మధ్యకాలంలో నేను లెటర్ రాశాను, మీరు ఏదైతే ఎక్కువ సినిమా షూటింగ్లు చేస్తున్నారు కానీ ఇక్కడ స్టూడియో నిర్మాణానికి కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పన కానీ ముందుకు రావట్లేదు, రండి అందరం కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. త్వరలోనే నిర్మాతల మండలి అందరూ కలిసి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని కలిసేదానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో నేను మనం చేసేది ఏంటంటే సినిమా రంగానికి కూడా మీరు రండి, ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ, డబ్బింగ్ థియేటర్ నిర్మాణాలు కానీ ఇవన్నీ చేపట్టండి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా సినిమా రంగం మీద మక్కువ ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి గారు అయితే సాక్షాత్తు ఆయన సినిమా రంగం నుంచి వచ్చినటువంటి సుప్రసిద్ధ హీరో. అందువల్ల ఆ వాతావరణమే ఖచ్చితంగా ముందుకు కూడా తీసుకెళ్తాం, మీ అందరికీ సహకారం ఇస్తాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొంతమంది షూటింగ్లకి మాకు అనుమతులు కావాలనేటువంటి విషయంలో కానీ నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అవన్నీ కూడా సానుకూల పరిచయం కార్యక్రమాన్ని కూడా చేశాం. ఇవన్నీ ఏంటంటే వీఆర్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్, ప్రో టు తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేటువంటిది మేము బాగా ఆశిస్తున్నటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి నిర్మాణాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, టైటిల్ చాలా వెరైటీగా ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వెరైటీ మామూలు వాడుకలో మనం మాట్లాడుకునే మాటలనే సినిమా టైటిల్స్ గా తీసుకొస్తున్నారు. ఇది డెఫినెట్ గా మనకి దీని బ్యాక్ డ్రాప్స్ అంతా కూడా ఖచ్చితంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనిపిస్తుంది. కుమారధామంలోనే వాళ్ళు షూటింగ్ కూడా చేశారు కనుక గ్రామ ప్రజలకు అనాలంటే ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. గ్రామ ప్రజలకి విజ్ఞప్తి అనేటువంటి ఆ టైటిల్ తో ఏర్పడినటువంటి సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని తీశారు. తర్వాత చెట్టు దగ్గర తీసిన తర్వాత ఎప్పుడైనా సెంటిమెంట్ గా తూర్పు ఏది ప్రారంభించినా సూపర్ సక్సెస్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో చేశారు కాబట్టి సక్సెస్ అవ్వాలని. తర్వాత గౌతమ్ రాజు గారు లాంటి సీనియర్ సినిమా ఇండస్ట్రీలో ఆటుపోట్లన్నీ ఎదురు చూసినటువంటి వ్యక్తి అయినా ఇవాళ రాటు తెలి ఒక స్థాయికి వచ్చినటువంటి గౌతమ్ రాజు గారు, ఆయన సపోర్ట్ ఉంది దీనికి. దాంతోపాటు ఇవాళ పవన్ కుమార్ ప్రొడ్యూసర్ కానీ, విజయ్ తను డైరెక్టర్ కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే అన్ని కూడా పని చేశాడంటే మంచి టాలెంటెడ్ అయినటువంటి
అదేవిధంగా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ బాగా ఇంతకుముందు చూసిన ఇద్దరు యంగ్స్టర్స్ ఇద్దరు విషయాన్ని సక్సెస్ అలాగే అందరికీ కూడా ఇందులో ఎవరైతే క్రూ ఉన్నారో క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా పైకి రావాలని మీరు ఈ క్యారెక్టర్ మీరు మామూలుగా చూసిన సీరియస్ పాత్ర అయినా కూడా నవ్వు వస్తుంది అంటే ఆయన అంత బాగా మనకి గుర్తుండిపోయాడు ఆయన డిఫరెంట్ గా ఆర్టిస్టులు ఎవరైతే నవ్వించే పాత్రలు చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని రకాల పాత్రలు చేయగలరు మామూలు పాత్రలు చేసేవాళ్ళు అన్ని నవరసాలు పోషించలేరేమో కానీ అలరించగలిగే వాళ్ళు అన్ని పాత్రలు చేయగలరు అనేటువంటిది నా నమ్మకం ఆ రకమైనటువంటి తప్పనిసరిగా చేయగలిగారనేటువంటి సరే కుటుంబం అంతా సినిమాకి అంకితమైన కుటుంబం కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఎవరైతే యంగ్స్టర్స్ వాళ్ళని కెరీర్ గా తీసుకున్నారో నిజంగా చెప్పాల్సి వస్తే వీళ్ళందరూ కూడా 30 years లోపు వాళ్ళు అంటారు వీళ్ళందరూ ఇది కెరీర్ గా తీసుకోబట్టి ఇందులోకి వచ్చారు వాళ్ళు జీవనోపాధి కావాలనుకుంటే వేరే కెరీర్ లో వెళ్ళలేదు వాళ్ళ సినిమా అంటే కొంచెం అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా ఇది మా కెరీర్ గా మేము తీసుకుంటామని వచ్చినట్టు యంగ్స్టర్స్ కనుక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోయిన్ కానీ ఇతర మెంబర్స్ కానీ వీళ్ళందరూ బాగా సక్సెస్ కావాలని సక్సెస్ ఎప్పుడు వాళ్ళు అవుతారంటే వాళ్ళు యాక్ట్ చేసిన సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతారు సక్సెస్ ఓన్లీ స్పీక్స్ సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు ఏ రకంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి పెట్టారో రాష్ట్ర ప్రేక్షకులకి నేను విజ్ఞప్తి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అవసరమైనటువంటి సపోర్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనేటువంటి మాట ఒకసారి తెలియజేస్తూ గౌతమ్ రాజు గారికి వారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే నేను బ్రతికుండే లోపలనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే అంటే కానీ నేను హైదరాబాద్ వద్దు లేకపోతే ఎడదీసి నేను మాట్లాడలేదు ఇక్కడ కూడా రావాలి ఎందుకంటే పర్మనెంట్ ఒక ముఖ్యమైన విషయం చెప్తే నాకేం మీరేమి రాయిస్తారో రాయరో తెలియదు కానీ నేను ఏంటంటే ఇప్పుడు దాసనాథ్ గారు కానీ బాబు గారు కానీ లేకపోతే ఈవి సత్యాన్ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ వీళ్ళందరూ ఒక సంక్రాంతి వచ్చిందంటే మన లాంగ్వేజ్ మన సాంప్రదాయం సినిమాలు వచ్చాయి ఇప్పుడైతే తగ్గిపోయినాయి అసలు మన సంస్కృతి పోయింది అంటే వేరే సంస్కృతి అవుతుంది అని దాని మీద నెపమేంటి కాదు మరి మన సంస్కృతి కూడా ఉండాలి కదా మన సంస్కృతి ఉండేది పుస్తక భాష కానీ లేకపోతే ప్రాంతీయ భాష కానీ మనదే ఉండేది అటువంటిది రావాలంటే మంత్రి గారు అంటే వాళ్ళు మాకు వచ్చి చేస్తే ఖచ్చితంగా సార్ నేను మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను సార్ దయచేసి మీరు మాకు చేసి పెట్టండి ఎందుకంటే ఎంతో మంది సార్ ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్ అందరూ మన ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే సార్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒరే బాబు ఇక్కడ ఇంటి తరలో ఇస్తాము 2 బాబులు వచ్చేస్తారు సార్ దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం డిఫరెంట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం రాబోయే కమింగ్ ఇయర్స్ లో లాస్ట్ 5 years లా కాకుండా ఈ 5 years లో ఖచ్చితంగా ఈ 5 years లో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో కూడా స్థిరపడే విధంగా నేను ప్రయత్నం మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు